వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 1 to 10th క్లాస్ ఫార్మేటివ్ 1 ఎగ్జామ్స్ టైం టేబుల్ అలాగే సిలబస్ ఈ రెండు కూడా ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫార్మేటివ్ ఎగ్జామ్స్కి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమైంది. సో ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు కూడా ఫార్మేటివ్ ఎగ్జామ్స్ హెవీ సిలబస్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే అది వరకు ఫార్మేటివ్ ఎగ్జామ్ అంటే 1 లెసన్ మాత్రమే ఉండేది ఏ సబ్జెక్ట్ అయినా. కానీ ఈసారి ఫార్మేటివ్ అయినప్పటికీ కూడా లెసన్స్ వచ్చేసి 4 నుంచి 5 లెసన్స్ ఉంటున్నాయి ప్రతి సబ్జెక్ట్లో కూడా. ఎనీహౌ ఈ ఫార్మేటివ్ సిలబస్ 1 నుంచి 10th క్లాస్ వరకు ఫార్మేటివ్ సిలబస్ ఏదైతే ఉందో అది మీకు వీడియో దాని యొక్క డాక్యుమెంట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే సిలబస్ మీ క్లాస్ ఏ క్లాస్ అయితే ఉంటుందో ఆ క్లాస్కి సంబంధించిన పూర్తి సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫార్మేటివ్ 1 ఎగ్జామ్స్ డేట్కి వచ్చినట్లయితే మనకు ఈ నెల అంటే జూలై 25, 26, 27 అంటే మొత్తానికి 24 నుంచి కానీ 25 నుంచి కానీ 3 రోజుల పాటు జరుగుతాయి. మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఒక పేపర్ ఉంటుంది, లేక ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈ విధంగా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రోజుకి 2 సబ్జెక్ట్స్ చొప్పున 3 రోజుల్లో మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తారు. ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుంది. 25 మార్క్స్ ఉంటుంది. ముఖ్యంగా 10th అండ్ 9th క్లాస్ ఎగ్జామ్స్కి అయితే క్వశ్చన్ పేపర్ 25 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడే ఎగ్జామ్ డేట్ చెప్పాను. సిలబస్ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. సిలబస్ని చెక్ చేసుకోండి. సో ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు ఒక మాట, అదేంటంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్ కొత్త సిలబస్తో రాయాలి కాబట్టి ఈ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ని ఖచ్చితంగా రాయండి. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా ఈ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయండి. ఇంకో మాట ఏంటంటే ఈ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ని ఖచ్చితంగా గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ కూడా కండక్ట్ చేయాలి అని ఎస్ఎస్సి బోర్డు ఇప్పటికే అంటే పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ని జారీ చేసింది. అంటే అది వరకు కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే ఎగ్జామ్ జరిగేవి, అలా కాదు. ఈ ఫార్మేటివ్ 1 ఎగ్జామ్స్ ఎస్ఎస్సి బోర్డు కింద ఎఫిలియేటెడ్ అయినటువంటి అన్ని స్కూల్స్, అది ఎయిదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, అన్ని స్కూల్స్ కూడా ఇచ్చినటువంటి డేట్స్లో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి అని చెప్తుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.